హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. చేపలు ఫ్రై చేస్తున్నాం. తర్వాత చేపల పులుసు కూడా ఎలా చేయాలని చూపిస్తాము. చూడండి ఫ్రెండ్, ఫిష్ మసాలా, తగినంత సాల్ట్, కార్న్ఫ్లవర్, అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు. పులుసుకి అయితే ఎక్కువ వేసుకోవాలి, ఫ్రైకి అయితే 2 స్పూన్లే వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత పసుపు, ఒక 2 స్పూన్లు కారం, కాస్త ఆయిల్ ఒక 2 స్పూన్లు, కొద్దిగంత టిక్కిడంత ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసుకోవాలి. వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి, ముళ్ళు ఉంటాయి కనుక చేతికి గుచ్చుకుంటాయి. అలా ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక అరగంట ఇలాగ మసాలాతో నానాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తుంటాం దేవునికి. మీరు కూడా ప్రార్థన చేయండి మా కొరకు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చేపల పులుసు పెట్టేటప్పుడు మరలా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు పెట్టాము. ఉల్లిగడ్డలు వేగాక అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకున్నాము. మెంతులు ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోవాలి, అది చెప్పడం మర్చిపోయాను నేను మీకు. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం పేస్ట్ వేగాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, కారం పచ్చివాసన పోయాక టమాటా పేస్ట్ పెట్టుకున్నాం. ఆ పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, టమాటా ఉడికేసరికల్లా ఆయిల్ పైకి తేలుతూనే ఉంటుంది. గ్రేవీ ఉడుకుతుంది కదా, చూడండి ఆంటీ గారు కలుపుతున్నారు. చింతపండు పిసుక్కొని గుజ్జు వేసుకోవాలి. అవి చూడండి వేస్తున్నారు. చూడండి, చేప ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ మసాలా వేసుకుంటున్నారు చూడండి.
ఆయన తాకు వేస్తున్నారు చూడండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసేయండి. తర్వాత చేపల ఫ్రై ఎలా అనేది చూపిస్తాము ఇదే వీడియోలోన. చేపల ఫ్రై తయారు, చేపల ఫ్రై చూడండి.